గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 803. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 732 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,878 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 172 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,475 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.44% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.62% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయినా దాని తర్వాత ఒక్కసారి మన మార్కెట్స్ లోని సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. ఓవరాల్ గా ఈ రోజు హై నుంచి చూసినట్లయితే సెన్సెక్స్ 1000 పాయింట్స్ పైనే కరెక్ట్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ లో ఇంత సివియర్ సెల్ ఆఫ్ కనపడడానికి స్పెషల్ రీజన్స్ అంటూ ఏం లేవు. ఈవెన్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మరీ అంత వీక్నెస్ కనపడట్లేదు. కాకపోతే ఈ రోజు నిఫ్టీ విక్స్ అదే వాలటాలిటీ ఇండెక్స్ రీసెంట్ గా 20% పైనే పడింది కదా, కానీ ఈ రోజు విక్స్ లో ఒక్కసారి 8% పైనే జంప్ కనపడింది. సో ఈ వాలటాలిటీ ఇండెక్స్ లో ఒక్కసారి ఇంత జంప్ కనపడిందంటే మార్కెట్ లోని కొంత వీక్నెస్ కనపడుతుందని అర్థం. సో యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే మార్కెట్ ఇంతలా కరెక్ట్ అవడానికి ఒక స్పెసిఫిక్ అప్డేట్ అంటూ ఏం లేదు. ఫర్దర్ గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ కనపడినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వన్ బై వన్ అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క నెంబర్స్ వస్తున్నాయి కదా. ఈ కంపెనీస్ లోని అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మర్ అండ్ అలాగే అదానీ టోటల్ గ్యాస్, ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా సెబీ దగ్గర నుంచి షోకాస్ నోటీస్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ షోకాస్ నోటీస్ కి రీజన్ ఏంటంటే ఈ కంపెనీస్ లో జరిగినటువంటి కొన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లోని వీళ్ళు సెబీ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైలేట్ చేసినట్లుగా, అండ్ అంతేకాకుండా సెబీ లిస్టింగ్ రూల్స్ రిలేటెడ్ గా కంప్లైన్సెస్ ఉంటాయి కదా, ఆ కంప్లైన్సెస్ లోని కొన్ని కంప్లైన్సెస్ ని వీళ్ళు ఫాలో అవ్వలేదని చెప్పి సెబీ వీళ్ళకి షోకాస్ నోటీస్ అయితే ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళపైన దీని వలన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండదని, కాకపోతే ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయిన తర్వాత వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఇప్పుడే కామెంట్ చేయలేవని, ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉన్నట్లయితే వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. ఈ షోకాస్ నోటీస్ వీళ్ళకి రావడానికి రీజన్ ఏంటంటే హిండెన్బర్గ్ వాళ్ళు వీళ్ళపైన వేరియస్ ఎలిగేషన్స్ చేశారు కదా. ఈ ఎలిగేషన్స్ లోని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి. సో వీటిలోని కొన్నిటిని వీళ్ళు వైలేట్ చేసినట్లుగా, సో దానికి కంపెనీ ఆన్సర్ చేయాలని చెప్పి సెబీ వీళ్ళకి షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఫైనల్ ఈ కంపెనీ కూడా వీళ్ళ రిప్లై ని సెబీకి రిప్రజెంట్ చేస్తుంది కదా. ఈ రిప్రజెంట్ చేసిన తర్వాత ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ హెల్త్ కేర్ గ్లోబల్ లోని సివిసి వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి 60% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి మల్టిపుల్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ ప్రయత్నిస్తున్నట్లుగా ఆల్రెడీ మనకి చాలా సార్లు అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. దీనిలోని టీపీజీ గ్రూప్, బెయిన్ క్యాపిటల్, విపిఎస్ హెల్త్ కేర్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు సింగపూర్ కి చెందినటువంటి టెమాసెక్ హోల్డింగ్స్ వాళ్ళు కూడా ఈ స్టేక్ అక్వైర్ చేయడానికి బిడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఏదర్ వీళ్ళు సింగిల్ గా బిడ్ చేయొచ్చు లేదా అదర్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీతో కలిపి బిడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది షేర్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు హెల్త్ కేర్ గ్లోబల్ దగ్గర నుంచి ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదు. సో హెల్త్ కేర్ గ్లోబల్ లోని స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఇన్ని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ పోటీ పడుతున్నాయని చెప్పి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో హెల్త్ కేర్ గ్లోబల్ స్టాక్ నియర్లీ 4% పెరిగింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. మీకు గుర్తున్నట్లయితే నవంబర్ మంత్ లోని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఈకామ్ లో డిస్బర్స్ చేసేటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో ఈ సెగ్మెంట్ లోని న్యూ లోన్స్ ని వీళ్ళు డిస్బర్స్ చేయకూడదని, అండ్ అంతేకాకుండా వీళ్ళు న్యూ కస్టమర్స్ కి ఇన్స్టా ఈఎంఐ కార్డ్స్ ని కూడా ఇష్యూ చేయకూడదని చెప్పి వీళ్ళ పైన రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. ఈ రిస్ట్రిక్షన్స్ విధించడంతో వీళ్ళ రీసెంట్ గా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కదా. ఈ రిజల్ట్స్ లోని ఈ సెగ్మెంట్ బిజినెస్ అయితే కొంత ఇంపాక్ట్ అయినట్టుగానే కనపడింది. సో ఆర్బీఐ వీళ్ళు రిలేటెడ్ గా ఏవైతే ఇష్యూస్ ని ఫైండ్ అవుట్ చేసిందో ఆ ఇష్యూస్ అయితే వీళ్ళు రెక్టిఫై చేసుకోవడంతో ఆర్బీఐని ఈ రెస్ట్రిక్షన్స్ ఎత్తివేయాలని చెప్పి వీళ్ళైతే రీసెంట్ గానే ఆర్బీఐని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ ఇప్పుడు కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాత వీళ్ళ పైన ప్రీవియస్ గా ఇష్యూ చేసినటువంటి ఈ రెస్ట్రిక్షన్స్ ని ఎత్తివేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ తీసివేసింది కాబట్టి ఇప్పటి వరకు ఈ బిజినెస్ కొంత ఇంపాక్ట్ అయింది కదా. సో ఈ బిజినెస్ నెంబర్స్ లోని మనం మళ్ళీ గ్రోత్ చూడొచ్చు. ఈవెన్ వీళ్ళ రీసెంట్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఆర్బీఐ యొక్క రెస్ట్రిక్షన్స్ వీళ్ళ పైన ఉండడంతో వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 గైడెన్స్ ని కొంత కట్ చేశారు. దాంతో ఆ టైంలో స్టాక్ లో మనం చాలా ప్రెషర్ చూసాం. బట్ ఇప్పుడు ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ తీసేసింది కాబట్టి అగైన్ ఈ బిజినెస్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు మార్నింగ్ అయితే స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ కాకపోతే దాని తర్వాత మార్కెట్ లో బాగా ప్రెషర్ కనపడేసరికి స్టాక్ అయితే కొంత కూల్ ఆఫ్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్
లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ బోర్డు ఈ మే 23 రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఉన్నది కదా, ఇక్కడ 4 ఎకర్స్ ల్యాండ్ పార్సల్ ని వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. దీనిలోని వీళ్ళు ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తామని, ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లోని అప్రాక్సిమేట్లీ 350 అపార్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి దీని ద్వారా నెక్స్ట్ 3 years లోనే వీళ్ళకి 250 crores రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే లాంచ్ చేయడానికి వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ప్రాపర్టీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ కంపెనీ అయినటువంటి స్విస్ మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు హర్యానా ఫరీదాబాద్ లోని 1.21 ఎకర్స్ ల్యాండ్ ని 29.53 crores కి అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ల్యాండ్ ని అక్వైర్ చేయడం ద్వారా ఇక్కడ వీళ్ళు లగేజ్ అండ్ ట్రావెల్ గేర్ ఇంటెండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోని ఈ సెగ్మెంట్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి వీళ్ళకి టోటల్ గా 56.5 crores ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అండ్ దీన్ని 2024 December 31st కల్లా కంప్లీట్ చేయాలని వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్విస్ మిలిటరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రోన్ ట్రైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రోనాచార్య వాళ్ళకి ఆల్టర్ డైనమిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్ఎల్సీ అనేటువంటి కంపెనీ నుండి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డ్రోన్స్ ని యూజ్ చేయడం ద్వారా వాటర్ సర్ఫేస్ పైన పైల్ ఇన్స్పెక్షన్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 53 lakhs. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డ్రోనాచార్య స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ ఏప్రిల్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఏప్రిల్ మంత్ లోని వీళ్ళ టోటల్ వాల్యూమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 14.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఈసీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 211% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఏప్రిల్ మంత్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ లోని కార్లైల్ గ్రూప్ వాళ్ళు నియర్లీ 9% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని 1500 crores వర్త్ షేర్స్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 608 million షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ కార్లైల్ గ్రూప్ వాళ్ళు ఈ బ్లాక్ డీల్ లోని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఇంత లార్జ్ సైజ్ లోని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఇయర్ 2023 లోని హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసినటువంటి లార్జ్ క్యాప్ స్టాక్ ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ బిఎస్సి. ఈ స్టాక్ 2023 లోని 300% పైనే రిటర్న్ డెలివర్ చేసింది. ఈ బిఎస్సి తర్వాత ఇంకా ఏ లార్జ్ క్యాప్ స్టాక్స్ హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేశాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్. సో ఇప్పుడు గోద్రేజ్ గ్రూప్ వాళ్ళు రీసెంట్ గానే ఫ్యామిలీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా లిస్టెడ్ ఎంటిటీస్ అన్ని ఒక గ్రూప్ కిందకి వచ్చినట్లయితే అన్లిస్టెడ్ ఎంటిటీస్ అన్ని మరో గ్రూప్ కిందకి వచ్చాయి. సో ఈ లిస్టెడ్ లో కూడా దగ్గరగా 5 లిస్టెడ్ ఎంటిటీస్ ఉన్నాయి ఇప్పుడు గోద్రేజ్ గ్రూప్ దగ్గర. సో ఇలా మల్టిపుల్ బిజినెస్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ గోద్రేజ్ గ్రూప్ అసలు ఫస్ట్ ఏ బిజినెస్ తోని స్టార్ట్ చేయడం జరిగింది, అంటే వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేవారు. దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే వీడియోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ రేటింగ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా క్రిసిల్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి వేరియస్ కంపెనీస్ కి ఈఎస్జీ రేటింగ్స్ ఆఫర్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి లైసెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు కేర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కేర్ ఈఎస్జీ రేటింగ్స్ వాళ్ళకి కూడా కంపెనీస్ కి ఈఎస్జీ రేటింగ్స్ ఆఫర్ చేసేందుకు గాను సెబీ దగ్గర నుంచి లైసెన్స్ రావడం జరిగింది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లోని కంపెనీస్ కి ఈఎస్జీ రేటింగ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో ఈఎస్జీ రేటింగ్స్ ద్వారా వీళ్ళకి మంచి బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లో కేర్ రేటింగ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు 2023 అక్టోబర్ మంత్ లోని ఒక యూరోపియన్ క్లయింట్ కి 3 మల్టీపర్పస్ హైబ్రిడ్ వెసల్స్ ని సప్లై చేసేందుకు గాను ఎల్ఓఏ సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో భాగంగా ఈ యూరోపియన్ క్లయింట్ తోని వీళ్ళు ఇండివిజువల్ షిప్ బిల్డింగ్ కాంట్రాక్ట్ ని సైన్ చేశారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ $42 million. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వస్తున్నారు. దీంతో వీళ్ళ ఆర్డర్
ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ హెవీ ఫోర్జింగ్స్ అండ్ హై ప్రెసిషన్ మెషిన్డ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హ్యాపీ ఫోర్జింగ్స్ వాళ్ళు ఒక గ్లోబల్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు యుఎస్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లోని ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ కి ఈ యాక్సెల్ కాంపోనెంట్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q3 లోని స్టార్ట్ అయ్యి ఫైనాన్షియల్ ఇయర్ 32 వరకు వీళ్ళు చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళకి పెర్ యానం 50 crores వరకు కూడా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని. సో టోటల్ ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కదా. సో ఈ కాంట్రాక్ట్ పీరియడ్ మొత్తంలోని వీళ్ళు 320 to 350 crores రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్ అయ్యారు కాబట్టి ఇది హ్యాపీ ఫోర్జింగ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్, కేబుల్ అండ్ వైర్లెస్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని సప్లై అండ్ సర్వీసెస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కి స్పేర్ పార్ట్స్, కాంపోనెంట్స్ అండ్ యాక్సెసరీస్ లాంటివి సప్లై చేయడంతో పాటు ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ లాంటి సర్వీసెస్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. సో ఇది DCX సిస్టమ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 7.2% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 1.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇన్కమ్ లోని 27.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని జస్ట్ 0.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 1.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇన్కమ్ లో మాత్రం 7.6% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో టాటా టెక్నాలజీస్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రేక్ లైనింగ్స్, డిస్క్ ప్యాడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రానే గ్రూప్ కి చెందిన రానే బ్రేక్ లైనింగ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 52% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు దిస్ క్వార్టర్ ఆపరేటింగ్ హైలైట్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ హైయెస్ట్ సేల్స్ ని అచీవ్ చేసినట్లుగా మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 2 వీలర్స్ అండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్స్ లోని చాలా స్ట్రాంగ్ డిమాండ్ కనపడిందని, దీంతో ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ లో కూడా 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 30 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో రానే బ్రేక్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి MRF వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 340 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 509 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 396 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. దీంతో పాటుగా అదర్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతో ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. దాంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తున్నా, ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో MRF స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు MRF వాళ్ళ బోర్డ్ 194 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. జనరల్లీ వీళ్ళ డివిడెండ్ రిలేటెడ్ గా సోషల్ మీడియాలోని చాలా ట్రోల్స్ నడుస్తుంటాయి. వీళ్ళు 1 రూపీ 3 రూపీస్ ఇలా డివిడెండ్ ని రికమెండ్ చేస్తుంటారు. బట్ ఈసారి మాత్రం వీళ్ళు 194 రూపీస్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైమండ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, ఈ క్వార్టర్ లో ప్యాట్ ని ప్రీవియస్ క్వార్టర్స్ తోని కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ క్వార్టర్ లోను అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఉన్నాయి. సో దాని వల్ల మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ నెంబర్స్ తో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళు మెయిన్ ఈ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ యొక్క ఎక్విజిషన్ ని కంప్లీట్ చేశామని,
సో ఎక్విజిషన్ కంప్లీట్ అవడంతోని రైమండ్స్ వాళ్ళు ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఈవీ కాంపోనెంట్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లుగా. సో ఫ్యూచర్ లోని వీళ్ళ బిజినెస్ ని కన్సాలిడేట్ చేసేందుకు గాను 2 సబ్సిడరీస్ ని క్రియేట్ చేసి దానిలో ఒక సబ్సిడరీ కిందకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ ని తీసుకురాబోతున్నట్లయితే అనదర్ సబ్సిడరీ కంపెనీ కిందకి ఆటో కాంపోనెంట్స్ అండ్ ఈవీ అండ్ ఇంజనీరింగ్ కన్స్యూమర్ సెక్టర్ బిజినెస్ ని తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా చేయడం ద్వారా 2 కంపెనీస్ పైన సెపరేట్ గా ఫోకస్ చేసి గ్రోత్ ని డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ బిజినెస్ ని డీమర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీనికి వీళ్ళకి సెబీ అండ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే ఆల్రెడీ వచ్చింది. ఈ మే 9th రోజున ఈ డీమర్జర్ అప్రూవల్ రిలేటెడ్ గా NCLT లో హీరింగ్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో NCLT లో కూడా అప్రూవల్ వచ్చేసినట్లయితే వీళ్ళ లైఫ్ స్టైల్ బిజినెస్ డీమర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 3% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని 273% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 328% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని ఏకంగా 657% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దానికన్నా కూడా వీళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ ని డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ బుకింగ్ వాల్యూ 27,000 crores ఉండొచ్చని, క్యాష్ కలెక్షన్ 15,000 crores ఉండొచ్చని అండ్ బిజినెస్ డెవలప్మెంట్ 20,000 crores ఉండొచ్చని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వీళ్ళ నెంబర్స్ లో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా కూడా వీళ్ళు మంచి గైడెన్స్ ని ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గైడెన్స్ కూడా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 507 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 310 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళు క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వాళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం వాళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 42 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 20 lakhs ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ 19.75 crores కి పెరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ కనపడేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగింది. నెక్స్ట్ గో కలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 14.77 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 23.4 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 13 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 10 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్స్ ని యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా గో ఫ్యాషన్ వాళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.